చేస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడటం కంటే మనం చేయగలిగింది చేయటమే ఉత్తమం. దీన్నే ఫాలో అయ్యారు విజయనగరం జిల్లా ఎస్ కోటికి చెందిన ఓ యూట్యూబర్. శతాబ్ద కాలంగా ఎస్ కోట గిరిజనాలు ఎదుర్కొంటున్న ఒక సమస్యకు తనకు తోచిన విధంగా పరిష్కారం చూపించాడు అతడు. దాతల సహకారంతో తాను సంకల్పించిన పనిని పూర్తి చేశాడు. దీంతో అక్కడి గిరిజన గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు ఆ యూట్యూబర్. గిరిజన యువత సైతం సెల్యూట్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఎస్, ఇది నిజమే. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది అనేది జస్ట్ మనం నానుడిగా వింటుంటాం. కానీ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి దాన్ని నిజం చేసి చూపించడం మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే నేను ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది చూపిస్తున్నానో దీని గురించి ఇప్పుడు నేను మనసుంటే మార్గం ఉంటుంది అనే డైలాగ్ కూడా వాడడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం మనం ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నాం. ఎస్కోట్ నియోజకవర్గానికి సంబంధించి బొడ్డవర దగ్గర ఉన్నటువంటి ట్రైబల్ విలేజ్లో మనం ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్తే ప్రస్తుతం మనం ఏంటంటే బొడ్డవర నుంచి దాటిన తర్వాత చిట్టంపాడు ఈ ఏరియా దాటిన తర్వాత మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్తూ సుమారు 3 గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయి. సుమారు మనకి చూసుకుంటే 70-80 ఇళ్ళ వరకు అక్కడ ఉంటాయి. అంటే సుమారు దగ్గర మనం చూసుకుంటే 200 నుంచి 250 వరకు జనాభా నివసిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళందరూ కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఏదైతే మనకి ఈ గడ్డ కనిపిస్తుందో ఈ గడ్డ దాటుకుంటూ వెళ్ళేవారు. ప్రస్తుతానికి మనకి కొంత తక్కువగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ ముఖ్యంగా మనకి వర్షాల కాలంలో వర్షాలు పెద్దగా పడినప్పుడు ముఖ్యంగా వర్షాకాలం అంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే జనరల్గా మనకి వర్షాలు లేనప్పుడు నుంచి ఈ విధంగా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకి జనరల్గా ఈ ట్రైబల్ ఏరియాలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఎక్కువ పెద్ద పెద్ద కొండల్లో నుంచి వాటర్ అనేది వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో మనకి అంటే వర్షాకాలం కాదు, ప్రస్తుతం మనం శీతాకాలంలో ఉన్నాం. సో శీతాకాలంలోనే పరిస్థితి ఎలా ఉంటే మరి వర్షాకాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వర్షాలు కానీ తుఫాన్లు కానీ వస్తే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా డోలీ మోతలు, ఎందుకంటే గిరిజన ప్రాంతాలు అనగానే మనకి డోలీ మోతలు చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వృద్ధులు కావచ్చు, చిన్నారుగా ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే ఒకప్పుడు మనకి తాడు పెట్టి ఈ గడ్డ దాటుకుంటూ వాళ్ళని తీసుకెళ్తూ ఉండేవారు. చిన్నారులు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా ఏ పని మీద, ఎందుకంటే ఆ గ్రామాల నుంచి వీరికి ఏ అవసరం వచ్చినా ఏం కావాలన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బొడ్డవారు వెళ్లాల్సిందే ఇక్కడ నుంచి నడుచుకుంటే. ఎందుకంటే వచ్చే దారి కూడా మనం చూసుకుంటే ఎంత అధ్వానంగా ఉంటుందంటే ప్రభుత్వాలు కనీసం అంటే వీసులు ఉన్నారా లేదా అనే విషయం ప్రభుత్వాలకు తెలుసా లేదా అనే డౌట్ కూడా మనందరికీ రాకమానదు. అంత అధ్వానంగా ఈ రోడ్లన్నీ ఉంటాయి. మట్టి రోడ్లు, రాళ్ళు రప్పల మధ్యన వీళ్ళందరూ కూడా అంటే వెళ్తూ వస్తూ ఉంటారు జీవనం. సో అలా కొండపైన జీవనం సాగిస్తూ ఉంటారు. ఏ అవసరం వచ్చినా వీళ్ళకి నిత్యావసరాలు కావచ్చు, చదువు కావచ్చు, వైద్యం ఏం కావాలన్నా వీళ్ళు ఆ కొండపై నుంచి గడ్డలు వాగులు దాటుకొని రావాలి. అయితే వీళ్ళ కష్టం చూసి ప్రభుత్వాలు మాత్రం చలించలేదు. కానీ నవీన్ రామ్ సింగ్ అనే ఓ యూట్యూబర్ చలించి ఐరన్ పోల్స్తో ఈ యొక్క చిన్న బ్రిడ్జిని వీళ్ళందరికీ నిర్మించడం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే కింద బేస్మెంట్గా ఐరన్ పోల్స్ పెట్టి ఆ పైన మళ్ళీ చిన్న చిన్న పైపులు లాంటివి పెట్టి ఈ యొక్క చిన్న బ్రిడ్జిని అయితే నిర్మించడం జరిగింది. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి ఆ కుర్రాడిని. ఎన్ని ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వారు ఎటువంటి ఇబ్బందులు ఇంతవరకు ఫేస్ చేశారు ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి అమ్మా, ఎలా ఉపయోగపడుతుంది ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం మీకు? చాలా బాగుంది. అంతకుముందు అయితే చాలా ఇబ్బందులు, వర్షాకాలం దాటడం కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. దాని తర్వాత బయటికి వెళ్దామన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడే చాలా ఇబ్బంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ నడాలి బొడ్డవార. అలాగే చాలా కష్టంగా ఉండింది. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల మీ గ్రామానికి కావచ్చు, మీ గ్రామస్తులకి ఏ మేరకు ఉపయోగపడుతుంది? మా గ్రామంకి మా నవీన్ ఒక సాయం చేయగా మా చాలా మంచిది. అతను వచ్చేటప్పటికి మా స్కూల్ పిల్లలు కానీ మేమే కానీ చదువులకి టేషన్కి వారికి చదివించుకోవడానికి కూడా అవకాశంగా మాకు ఇచ్చి మా సాయం చేశాడు. సాయం చేసి ఇప్పుడే కాదు, ఇప్పుడు ఈ ఓగుని చాలా సంవత్సరాల బట్టి కానించి అన్ని ప్రభుత్వాలు కూడా మేము అన్నీ కూడా తెలియజెప్పాం. కూడా ఎవడు కూడా మా రాజకీయమే కానీ మా నాయకులే కానీ ఎవరు కూడా మా ముఖ్యమంత్రులే కానీ ఎవరు కూడా మా పట్టించేసుకోలేదు. ఇన్ని బాధలు పడి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇప్పుడే కాదు ఈ ఓగు చాలా కానించి మాకు ఇన్ని ఇబ్బందులు. మాకు మించి 5 కిలోమీటర్ల దూరము మా గాజల్లో కానీ బొడ్డవారి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడవలేము. వర్షాలప్పుడు 1 మంత్ పడితే మాకు అన్నం లేక ఏది లేక తినక ఆకలితోలాగా ఈ వాగు చూసి ఉండిపోయాము. అలాగా మరి దాటడానికి అవకాశం లేదు మాకు. అలాగ ఉండేము. అలాగ ఉంటుంటే మా నవీనన్న వచ్చి మాకు ఒక సాయంగా మాకు చేస్తే మా యొక్క వెళ్తే మాకు ఒక పోలు ఉంటే ఆ పోలు తెచ్చి అతని శాఖము మేము శాఖము సాయం చేసి మా నడడానికి మా స్కూల్ పిల్లలకి అనేసి చిన్న బ్రిడ్జ్ లాగా మేము వేసుకొని మేము నడిచి సాగలాగా వెళ్తున్నాం.
అటు యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో మేరకు మనకి సహాయం చేస్తూ ఉంటే మనకి వెనుకబడిన వర్గాలు కావచ్చు, ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న వారు కావచ్చు, అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది కెమెరామెన్ నాయుడుతో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.